ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన మీకు హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. దేవుడు సొలొమోనుతో మాట్లాడిన ఈ మాటని మనం గమనించినట్లయితే, ఆయన్ని మనం ఏమడిగినను ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నారు. అయితే ఈ లేఖనాన్ని బట్టి అత్యంత కీలకమైన విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. బుద్ధి వివేకములు గల హృదయమును దేవుడు ఇస్తారని చెప్తున్నారు. అంటే ప్రతి మనుషుడికి తన జీవితంలో బుద్ధి వివేకము గల హృదయం కావాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించలేని వారు ఎందరో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి హృదయంను దేవుడు తీసేసి బుద్ధి వివేకములు గల హృదయాన్ని ఇస్తానంటున్నాడు. బుద్ధి మరియు వివేకము ఈ రెండు ఎంతో అవసరమైనవి. బుద్ధి అనగా జ్ఞానము కలిగినది, తెలివి కలిగినది. ప్రతి వారికి జ్ఞానము తెలివి అవసరం. నా జనులు జ్ఞానం లేకే నశించిపోవచ్చున్నారు అని లేఖనంలో ఉన్నది. నిజమే. జ్ఞానం లేకపోతే మనం నశించిపోతాం, కోల్పోతాం, బలహీనపడతాం. కనుక మనకి జ్ఞానము చాలా అవసరం. ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించగలిగిన వాడు దేవుడు. యెహోవా యందు భయభక్తులే జ్ఞానము అని రాయబడింది. ఎవరైతే దేవునికి భయపడతారో వారు దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని పొందుకుంటారు. ప్రియా దేవుని బిడ్డ, నీకు జ్ఞానము కావలసి ఉన్నది. నీకు కావలసిన జ్ఞానం దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన తన హస్తమును చాపి ఉండగా దేవుని యందు భయము కలిగి నడుచుకున్నట్లయితే నిశ్చయంగా ఆ బుద్ధిని నువ్వు సంపాదించుకోగలుగుతావు. అలాగే వివేకము, దుష్టత్వమును విడుచుటయే వివేకము అని రాయబడింది. అనగా మన జీవితంలో తెలివి కలిగిన వారమైన మనము ఆ తెలివితో మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులు సమస్తమును బట్టి గ్రహించి అందులో దుష్టత్వాన్ని విడిచిపెట్టి మంచి మార్గములో నడుచుకున్నట్టే ఆ యొక్క వివేకమైన లేఖనంలో ఉన్నది. కనుక ప్రతి విధమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవునిలో నడుచుకోండి. దుష్టత్వం ఉన్నంత కాలం మీరు వర్ధిల్లరు, నెమ్మదిని క్షేమాన్ని చూడలేరు. కనుక దుష్టత్వాన్ని విడిచిపెట్టండి. దైవికమైనటువంటి మనసు కలిగి దుష్టత్వం లేని వారై దేవుల్లో నిలిచి ఉండండి. మన హృదయానికి బుద్ధి కావాలి, వివేకం కావాలి. బుద్ధి వివేకము కలిగిన హృదయమే ఎంతో మేలుకరమైంది, ఆశీర్వాదకరమైంది. కనుక దేవుడు దాన్ని సొలొమోనుకి ఇచ్చారు. అది పొందుకున్న తర్వాత సొలొమోను యొక్క పరిపాలన, సొలొమోను యొక్క జీవితము, సొలొమోను యొక్క ప్రతి పరిస్థితి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈ రోజున నీ కుటుంబము, నీ సమస్తము ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు దేవుని యొద్ద నుండి బుద్ధి వివేకములు గల హృదయాన్ని పొందుకోవాలి. అట్టి హృదయం దేవుడు మీకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వాధికారి అయిన దేవ, నీ ఆశ్చర్యకరమైన కృపను బట్టి వందనాలు తండ్రి. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నానని సొలొమోనుకు చెప్పి అతని జీవితాన్ని ఆశీర్వదించినట్లు ప్రభువా, మీలో ఎవరైనా జ్ఞానం కొదిలి దేవుణ్ణి అడగండి, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తాడన్నావు. ప్రభువా, ఈ దినాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ప్రభువా బుద్ధి వివేకములు గల హృదయాన్ని ఇచ్చి ఆశీర్వదించి కృపలో వర్ధిల్ల చేసి దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.